నెక్స్ట్ టాపిక్ పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఎ సర్కిల్. పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ చూసాము, ఇప్పుడు లైన్ గురించి చూస్తున్నాం. లైన్ సర్కిల్కి ఎలా ఉంటుంది. ఈ టాపిక్స్ అంతా మనము లోయర్ క్లాసెస్ 10th క్లాసెస్లో ఒక లైన్ని సర్కిల్కి రిప్రజెంట్ చేసి రెండు కలిపి డ్రా చేయండి అంటే వి విల్ షో ఇన్ 3 వేస్లో చూపిస్తాం. ఎలా చూపిస్తాము, అసలు ఇంటర్సెక్ట్ అవ్వకుండా సర్కిల్కి దీనికి, అంటే ఇది నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అనమాట. లైన్ ఒక చోటు ఉంటుంది, సర్కిల్ ఒక చోటు ఉంటుంది. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంట. ఇదేంటి, సర్కిల్ని ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది, అవునా, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్ అన్నా, టచింగ్ లైన్ కదా, ఇది టచ్ చేస్తుంది. ఇట్ ఈస్ టచింగ్ ద సర్కిల్, టచింగ్ ద సర్కిల్ అనమాట. సర్కిల్ని టచ్ చేస్తుంది ఈ లైన్. ఈ లైన్నే మనం ఏమంటామని నేర్చుకున్నాము, టాంజెంట్ అంటాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ టాంజెంట్. టచ్ చేస్తే టాంజెంట్. ఇప్పుడు సరే ఈ లైన్ ఏమైంది, థర్డ్ లైన్ సర్కిల్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది, అంటే కట్ చేసుకుంటూ వెళ్తుంది సర్కిల్ని. సో దీన్ని ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాము, జనరల్గా ఇంటర్సెక్టింగ్ లైన్ అంటాం. కానీ దీనికి ఒక పేరు ఉంది, దీన్నే మనం లోయర్ క్లాసెస్లో చూసాము, సికెంట్ అని కూడా అంటాం. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ సికెంట్. సో నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అయినప్పుడు ఏమవుతుంది, టచ్ అయినప్పుడు అంటే టాంజెంట్ అయినప్పుడు ఏమవుతుంది, సికెంట్ అయినప్పుడు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్ అయినప్పుడు ఏమవుతుంది. సో నేను ఇక్కడ సర్కిల్ అంటే ఇక్కడ సర్కిల్ నేనేం తీసుకుంటున్నా అంటే ఐఎమ్ టేకింగ్ సర్కిల్ యాజ్ విత్ సెంటర్ ఆరిజిన్ ఆరిజిన్ సెంటర్గా తీసుకుంటున్నాను. అలా కొంచెం సింప్లిఫికేషన్, ఏదైనా కానీ ఇదే వర్తిస్తుంది. సో సర్కిల్ నేను తీసుకుంటున్న సర్కిల్ x² + y² - r² 0. లైన్ నేను తీసుకుంటున్న లైన్, ఇక్కడ లైన్ ఏం తీసుకుంటున్నా అంటే y mx + c. దీన్నే వేరే రూపంలో రాస్తే అంటే మనకు లైన్ ఏ రూపంలో ఉండాలి, ax + by + c 0 రూపంలో కదా, లేదా lx + my + n 0, ఎలాగైనా తీసుకోండి, అది మీ ఇష్టం లైన్ అనేది. నేను ఇక్కడ y mx + c తీసుకున్నాను. దీన్నే ax + by + c రూపంలో తీసుకుంటే ఆ +y యువతలకు వస్తే ఏమవుతుంది, -1, అంటే mx - y + c 0. This is the line I am taking. This is the circle what I am taking here. వీటికి ప్రూఫ్స్ కోసం నేను సెంటర్ 0, ఇక్కడ సెంటర్ ఏంటి 0, 0, రేడియస్ వచ్చి r అని తీసుకున్నా. లైన్ ఏం తీసుకుంటున్నాను, mx - y + c 0. మనము రకరకాలుగా తీసుకుంటాము, lx + my + n 0 అని అయినా కూడా స్ట్రైట్ లైన్ తీసుకోవచ్చు. మనము మ్యాథ్స్ 1bలో చూసాము. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఏమవుతుంది. ఫస్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేయబోతున్నాము, ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఏమవుతుంది. సో లెట్ us డిస్కస్ ద ఫస్ట్ టాపిక్, ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే సెకండ్ లైన్. ఏం తీసుకుంటున్నాను, సెకండ్. ఇంటర్సెక్టింగ్ లైన్ అయితే ఏం తీసుకుంటున్నాను, అన్నిటికీ ఈ రెండే, సర్కిల్ అయినదే లైన్ అయినదే. సో ఇంటర్సెక్టింగ్ అయితే ఒకసారి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది లైన్ y mx + c, ఈ గ్రీన్ కలర్ లైన్. సో నేను దీన్ని మూవ్ చేశాను అనుకోండి, ఏమంటున్నా, ఇంటర్సెక్టింగ్ లైన్ అంటున్నా కదా, ఇలా మూవ్ చేశాను. ఈ ఎల్లో కలర్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ అనమాట. ఈ లైన్కి ఇది పర్పెండిక్యులర్. చూడండి, నేను ఎలా తీసుకుంటే అది అలా చేంజ్ అవుతూ ఉంది. సో LM అనేది సెకండ్ లైన్, CB అనేది ఏంటి, రేడియస్ కదా మనకి ఇక్కడ, CB ఈజ్ ఏ రేడియస్. ఈ గ్రీన్ కలర్ లైన్ ఏంటి, y mx + c లైన్, మనం తీసుకున్న లైన్. సర్కిల్ ఎన్ని పాయింట్స్ దగ్గర ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, 2 పాయింట్స్ దగ్గర. CB అనేది రేడియస్. ఈ ఎల్లో కలర్ లైన్ ఏంటి, పర్పెండిక్యులర్ అనమాట. అంటే ఈ C నుంచి Rకి, సో C నుంచి Rకి ఈ రెండు ఇక్కడ ఇది అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఏ పాయింట్, అంటే CA, అంటే ఇక్కడ ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి చూడండి, ఈ రెండు కలుస్తున్నాయి అన్నమాట. సో C నుంచి Aకి డిస్టెన్స్ ఎంత, CB అంటే రేడియస్ తెలుసు, C నుంచి Aకి డిస్టెన్స్ ఎంత, C నుంచి Aకి లేదా C నుంచి లైన్కి డిస్టెన్స్ ఎంత. డిస్టెన్స్ ఫార్ములా మనకి తెలుసు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనకి బాగా తెలుసు. సో లెట్ us డిస్కస్. ఇచ్చిన లైన్ ఇది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని ఏమనుకుంటున్నాను ఇక్కడ, P లేదా D అని కూడా అనుకుంటాము. P అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ నుంచి లైన్కి, ఫ్రమ్ సెంటర్ టు లైన్ ఏం తీసుకున్నా mx - y + c 0.
ఫార్ములా తెలుసు కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మనం చూసాము. ఏమవుతుంది, సెంటర్ ఏంటి ఇక్కడ, ఆరిజిన్ కదా, ఫ్రమ్ సెంటర్ ఏంటి ఇక్కడ, ఆరిజిన్ అయినప్పుడు ఏమవుతుంది, m ఇంటూ 0 మైనస్ 0 ప్లస్ సి బై రూట్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి m కదా, m స్క్వేర్, y కోఎఫిషియంట్ ఏంటి -1, సో -1 హోల్ స్క్వేర్. దీన్ని సింపుల్గా రాస్తే ఏమవుతుంది, ఇక్కడ m ఇంటూ 0 0, ఇక్కడ ఏమవుతుంది, పైన ఏం మిగులుతుంది సి, కింద రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1 అవుతుంది, 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఈజ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. p ఈజ్ ఈక్వల్ టు సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అది నువ్వు లైన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అయినా కానివ్వండి, టాంజెంట్ లైన్ అయినా కానివ్వండి, లేదా నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అయినా కానీ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి లైన్కి, ఇది ఫార్ములా. సో ఇప్పుడు డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనము ఇంటర్సెక్టింగ్ లైన్ బాగా చూస్తే మనం డయాగ్రామ్లో వి నో దట్, బాగా చూసామనుకోండి, ఇక్కడ ఈ పి అనేది సి నుంచి ఏకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, ఈ సిఏ అనేది సిబి కంటే తక్కువనా కాదా, సిఏ ఈజ్ లెస్ దాన్ సిబి. ఇక్కడ బాగా గమనిస్తే సిఏ అనేది సిబి కంటే తక్కువ, సిఏ ఈజ్ లెస్ దాన్ సిబి. సిఏ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సిబి అంటే ఏంటి, రేడియస్. పి ఈజ్ లెస్ దాన్ ఆర్, పి అంటే మనకి ఏమొచ్చింది ఫార్ములా, పి అంటే మనకి ఏమొచ్చింది, మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ లెస్ దాన్ ఆర్. అంటే మాడ్యులస్ ఆఫ్ సి ఈజ్ లెస్ దాన్, ఈ బై అనేది ఉతలకు వస్తే ప్రోడక్ట్ అవుతుంది, ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఈ మాడ్యులస్ రిమూవ్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ అని కదా అర్థం, మాడ్యులస్ ఉంది అంటే ఈ సి అనేది ఏంటి, ప్లస్కి మైనస్కి మధ్యలో ఉంటుంది, అంటే మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ లెస్ దాన్ సి లెస్ దాన్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది కండిషన్ అనమాట, ఏది, ఇంటర్సెక్టింగ్ లైన్ అయినప్పుడు. ఇప్పుడు అలా కాకుండా టచింగ్ లైన్ అయింది అనుకోండి, టచింగ్ లైన్ ఈజ్ నథింగ్ బట్, టచ్ చేస్తుంది అంటే దాన్ని ఏమంటాం, టాంజెంట్ అంటాం కదా, టాంజెంట్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్. ఇక్కడ సర్కిల్ లైన్ ఏంటి, సేమ్ అన్నిటికీ అదే లైన్, mx మైనస్ వై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ ఏం తీసుకున్నాను, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని యొక్క సెంటర్ ఏంటి, 0, 0. రేడియస్ని ఏమంటాం, ఆర్ అంటాము. పర్పెండిక్యులర్ డిస్టెన్స్, సర్కిల్ యొక్క సెంటర్ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ప్రూవ్ చేస్తాం కదా, మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు సర్కిల్ని టచ్ చేస్తుంది, ఈ లైన్ ఉంది కదా, ఇప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు టచ్, ఇదిగో ఇలా టచ్ అయిందంటే, ఇక్కడ టచ్ అయిందంటే సిఏ సిబి రెండు కోయిన్సైడ్ అయినాయి చూడండి, అంటే సిఏ ఈజ్ ఈక్వల్ టు సిబి. సిఏ అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, పాయింట్ సెంటర్ నుంచి లైన్కి దూరం. సిబి అంటే ఏంటి, రేడియస్. పి అంటే ఏం వచ్చింది మనకి, మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో సి, మాడ్యులస్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ యువతలకు వస్తే ఏమవుతుంది, ప్రోడక్ట్ అవుతుంది, ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. మాడ్యులస్ రిమూవ్ చేస్తే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన లైన్ టాంజెంట్ లైన్ అవుతుందా లేదా, ఇచ్చిన లైన్ టాంజెంట్ లైన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఈ కండిషన్ ఉపయోగపడుతుంది. దిస్ ఈజ్ ద కండిషన్ ఫర్ టాంజెంట్ లేదా టాంజెన్సీ. టాంజెంట్ అవుతుందా లేదా ఇచ్చిన ఒక లైన్ చెక్ చేయండి అంటే దిస్ ఈజ్ ద కండిషన్. సి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. మనకు ఫార్ములా గుర్తు రాకపోయినా పర్లేదు, ఈ ఫార్ములా మనకు గుర్తు లేకపోయినా పర్లేదు, ప్రాబ్లం చేసే విధంగా చేసినా కూడా మనకు వచ్చేస్తుంది. ఇలాంటి టాపిక్స్ మనం ఆల్రెడీ 1Bలో చూసాము. నెక్స్ట్ ఏంటి, థర్డ్ కాన్సెప్ట్, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. సేమ్ లైన్ అదే, సర్కిల్ అదే, అంతా అదే. నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే సర్కిల్, ఇప్పుడు లైన్ ఎక్కడ ఉంటుంది, సర్కిల్ని అస్సలు టచ్ చేయట్లేదు. లైన్ ఏంటి, సర్కిల్ని అస్సలు టచ్ చేయట్లేదు, అంటే ఇదిగోండి ఇలా. ఇప్పుడు సి నుంచి బికి
సి నుంచి ఏకి. ఇప్పుడు సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిబి. సిఏ ఈజ్ గ్రేటర్ దాన్ సిబి. సిఏ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సిబి అంటే రేడియస్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏమొచ్చింది? మాడ్యులస్ ఆఫ్ సి బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్. బై యువతలకు వస్తే ఏమవుతుంది? ప్రోడక్ట్ అవుతుంది. ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. మాడ్యులస్ ఆఫ్ సి రిమూవ్ చేస్తే దాని ఎలా వస్తుంది మనకి ఇది? అంటే సి గ్రేటర్ దాన్ ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అయినా ఉండొచ్చు, లేదా సి లెస్ దాన్ మైనస్ ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. క్లారిటీగా రాయాలంటే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ ఆర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ యూనియన్ ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ కామా ఇన్ఫినిటీ. ఏం లేదమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బీటా అంటే ఒక నెంబర్ లైన్ పైన ఎక్స్ ఆల్ఫా ఇక్కడ ఉంది, బీటా ఇక్కడ ఉంది. ఎక్స్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది అన్నది అర్థం, ఇలా లెస్ దాన్ సింబల్స్ వస్తాయి. అలా కాకుండా ఇలా వచ్చింది అనుకో, గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది అనుకో, ఆల్ఫా ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బీటా అన్నాం అనుకో, దీని ఉద్దేశం ఏంటంటే ఆల్ఫా ఇలా కాదు, సారీ దిస్ ఈజ్ నాట్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆల్ఫా, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ బీటా. ఎక్స్ అనేది ఆల్ఫా కంటే ఎక్కువ, బీటా కంటే తక్కువ. ఇది ఆల్ఫా, ఇది బీటా. ఎక్స్ అనేది ఏంటంట? ఆల్ఫా కంటే ఎక్కువ, ఎక్స్ అనేది ఏమంటున్నాడు? ఆల్ఫా కంటే ఎక్కువ అంటే ఇటు సైడ్ ఉంటుంది, బీటా కంటే తక్కువ అంటే ఇటు సైడ్ ఉంటుంది. అంటే ఇటు సైడ్ ఎక్స్ ఉండొచ్చు, ఇటు సైడ్ ఎక్స్ ఉండొచ్చు, ఈ మధ్యలో ఉండదు. అదే లెస్ దాన్ సింబల్ కనిపించింది అనుకోండి, ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది. ఇక్కడ గ్రేటర్ దాన్ కాబట్టి గ్రేటర్ దాన్ ఆర్, అందుకే యూనియన్ అని రాసాం. ఈ ఉత్తల ఇటు సైడ్ రేంజ్ ఇదంతా మైనస్ ఇన్ఫినిటీ, ఇటు సైడ్ అయితే ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఏముండవు కదా, ఇది తీసుకోవట్లే మనం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి. సో రెండు కలిపి ఆన్సర్స్ అవుతాయి. ఎక్స్ ఇక్కడ ఎక్కడైనా ఉండొచ్చు అంటే అలాంటప్పుడు యూనియన్ అని రాసుకుంటాం ఇక్కడ మనం, నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఇది పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. పొజిషన్ ఆఫ్ ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. దీంట్లోనే నెక్స్ట్ టాపిక్స్ కూడా చూసేద్దాము. ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. టాంజెంట్ చూద్దాము. రకరకాల టాంజెంట్స్ ఉన్నాయి, ఏదన్నా ఇవ్వనివ్వండి, మనం చేసే మెథడ్ అయితే సేమ్. ఇప్పుడు ఫస్ట్ టైప్ టాంజెంట్ కనుక్కోవడానికి పాయింట్ ఫామ్. ఫస్ట్ ఏం తీసుకుంటున్నాను? పాయింట్ ఫామ్. దీంట్లో కూడా మనకి రెండు ఉన్నాయి. పాయింట్ ఫామ్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటంటే, ఒకటి సెంటర్ 0,0 అయినప్పుడు పాయింట్ ఇక్కడ ఉంది, ఇది టాంజెంట్ x1, y1. సో సిపి ఈజ్ పర్పెండిక్యులర్, తెలుసు కదా. పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనమాట. ఇక్కడ పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. రెడ్ కలర్ లైన్ వచ్చేసి వర్టికల్గా ఉన్న రెడ్ కలర్ లైన్ టాంజెంట్ అవుతుంది. సిపి ఈజ్ ద రేడియస్ మనకి. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇక్కడ నేనేం తీసుకున్నాను? సెంటర్ 0,0 తీసుకున్నాను. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది ఇక్కడ మనకి? అంటే నేను ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏం తీసుకున్నా? x² + y² = r². ఈ సర్కిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ ఎ టాంజెంట్ అట్ x² టు ద సర్కిల్ x² + y² = r². అట్ పాయింట్ p ఆఫ్ x1, y1 కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. నౌ వీఆర్ ఫైండింగ్. నేను తీసుకున్న సర్కిల్ ఏంటి? x² + y² = r². ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోవడానికి ఇక్కడ బాగా గమనిస్తే సిపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సిపి ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. సో మనకి పి యొక్క లైన్, మనకి లైన్ కనుక్కోవాలంటే ఇంకా ఏం చేస్తున్నామంటే స్లోప్ కనుక్కున్నాం. ఫస్ట్ స్లోప్ ఆఫ్ పీసీ. 2 పాయింట్స్ తెలుసు కాబట్టి స్లోప్ కనుక్కోవచ్చు కదా. ఈ నార్మల్ స్లోప్ తెలిస్తే టాంజెంట్ స్లోప్ వస్తుంది కదా మనకి. అంటే ఫార్ములా ఏంటి? y2 - y1 / x2 - x1. y2 - y1 అంటే y1 - 0 / x1 - 0. సింప్లీ y1 / x1. ఇదేంటి? స్లోప్ ఆఫ్ సిపి లేదా పీసీ. నాకు కావాల్సింది ఏంటి? టాంజెంట్ లైన్ యొక్క స్లోప్. మరి టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ కావాలి అంటే ఈ పీసీ ఎలా ఉంది? పర్పెండిక్యులర్గా ఉంది కదా. పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్లీ వీటిని రివర్స్ చేసి రాసేయడమే కదా.
y1/x1 ఏమవుతుంది -x1/y1. సో టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది -x1/y1. అంతేకాకుండా ఈ టాంజెంట్ లైన్ దేని మీద పాస్ అవుతుంది Px1, y1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ having slope -x1/y1 and passing through Px1, y1 అయినప్పుడు ఫార్ములా తెలుసు కదా, స్లోపు పాయింట్ ఇచ్చినారంటే ఫార్ములా ఏంటి y y1 m × x - x1. సో y - y1 అంటే y1 ఉంది ఇక్కడ, m అంటే ఏమైంది -x1/y1, x - x1 అంటే x1 ఇక్కడ. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుంది y1 యువతలకు వస్తే y1 అంటే y1 - y1². ఇక్కడ -x1తో మల్టిప్లై చేస్తే -x(x1) - x1 × x1 x1². సో దీంట్లో మనం అన్ని టర్మ్స్ని ఈ స్క్వేర్ టర్మ్స్ అన్ని ఒక సైడ్, ఈ టర్మ్స్ అని ఒక సైడ్. ఈ -y1² అవతల సైడ్కి వెళ్తే ఏమవుతుంది +y1². ఈ -x(x1) యువతలకు వస్తే ఏమవుతుంది +x(x1) అవుతుంది. x1² + y1². ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కూడా ఈ పాయింట్ మీద పాస్ అవుతున్నట్టే కదా. సో ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి, మనం తీసుకునే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ x² + y² - r². ఈ సర్కిల్ కూడా Px1, y1 మీద పాస్ అవుతున్నట్టే కదా. పాస్ అవుతుందంటే ఇదేమవుతుంది x1² + y1² r². ఇదే కదా. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ x1² + y1² ఐఎమ్ రైటింగ్ యాజ్ r². దీని ఆర్డర్లో రాస్తే x(x1) + y(y1). సో therefore equation of a tangent is ఏంటి x(x1) + y(y1) r². ఇంకా సింపుల్గా అంటే x(x1) + y(y1) -r² 0. నొటేషన్ రూపంలో అయితే s అంటే ఇది కదా, s11 అంటే ఏంటి x1² + y1² r². అలా కాకుండా s1 అంటే ఏం చెప్పాను x(x1) + y(y1) r². ఇవి నొటేషన్స్ మనం చూసాం ఆల్రెడీ ఇందాక. సో ఇందాక లాస్ట్ వీడియోస్లో చూసామన్నమాట. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ దీస్ వీ విల్ రైట్ యాజ్ s1. సో సింపుల్గా ఏం చెప్పచ్చు, ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమైనా ఇవ్వనివ్వండి, వాట్ ఎవర్ ద సర్కిల్ మే బి, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ s1 = 0. ఒకసారి రీకాల్ చేసుకోండి. లెంత్ ఆఫ్ టాంజెంట్, ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అన్న లెంత్ గురించి మాట్లాడట్లేదు. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి √s11. జాగ్రత్త, పవర్ ఆఫ్ p వచ్చేసి s11. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఇప్పుడు మాట్లాడుతుంది ఏంటి, లెంత్ పొడవు కాదు, ఈక్వేషన్ టాంజెంట్ లైన్ యొక్క ఈక్వేషన్ గురించి మాట్లాడుతుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి s1 = 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి s1 = 0. ఇప్పుడు మనం ఏ సర్కిల్ తీసుకున్నా, వాట్ ఎవర్ ద సర్కిల్ మేబీ విల్ టేక్, ఏ సర్కిల్ తీసుకున్నా కూడా s1 = 0 అనే వస్తుంది. కావాలి అంటే లెట్ us టేక్ ద సర్కిల్ సెంటర్ వచ్చేసి, ఇప్పుడు నేనేం సెంటర్ తీసుకుంటున్నానంటే -g, -f తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ యాజ్, ఇక్కడ సెంటర్ ఏం తీసుకుంటున్నాను -g, -f. పాయింట్ వచ్చేసి సేమ్ Px1, y1. సో ప్రూవ్ చేస్తే మనకి s1 = 0 రావాలమ్మా. సో రావాలి అంటే ఇంకా ఎక్కడెక్కడ ఇందాక సేమ్ ఎలాగైతే ప్రూవ్ చేసామో అలాగే ప్రూవ్ చేద్దాం మనం ఇప్పుడు కూడా దీన్ని కూడా. సో స్లోప్ ఆఫ్ ఏ లైన్ చెప్పగలుగుతాము. స్లోప్ p, ఇక్కడ సెంటర్ దీనికి స్లోప్ ఆఫ్ cp సెకండ్ టైప్ అనమాట. దీంట్లోనే పాయింట్ ఫామ్లో సెకండ్ టైప్. స్లోప్ ఆఫ్ cp y2 - y1/x2 - x1. y2 అంటే y1 ప్లస్ f/x1 + g. ఇది స్లోప్. నాకు టాంజెంట్ లైన్ యొక్క స్లోప్ కావాలి. టాంజెంట్ లైన్ స్లోప్ ఏమవుతుంది, రివర్స్ చేసి మైనస్ పెట్టాలి, అంటే -x1 + g/y1 + f. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ ఏంటి -x1 + g/y1 + f
and passing through the point P of x1, y1. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ సేమ్ ఇందాకలానే ఫార్ములా ఏమవుతుంది, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ y1 ఇన్ ద ప్లేస్ ఆఫ్ y1 ఉంది. m అంటే ఏంటి, మైనస్ x1 ప్లస్ g బై y1 ప్లస్ f ఇంటూ x మైనస్ x1. ఈ y1 ప్లస్ f యుక్తలకు వస్తే ఏమవుతుంది, y మైనస్ y1 ఇంటూ y1 ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 ప్లస్ g ఇంటూ x మైనస్ x1. మల్టిప్లై చేయండి అన్నిటిని, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని y1 ప్లస్ fy మైనస్ y1 స్క్వేర్ మైనస్ fy1. ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ xx1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x1 స్క్వేర్ మైనస్ gx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ gxy. ఈ టర్మ్స్ అన్నీ యువతలకు షిఫ్ట్ చేసేసేయండి. మైనస్ xx1 ప్లస్ x1 స్క్వేర్ మైనస్ gx1 మైనస్ y1 ప్లస్ మైనస్ fy ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ fy1 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్లో రాస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్. నెక్స్ట్ ఏం రాసుకోవాలి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అయిపోయినాక g టర్మ్స్ చూడండి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ g టర్మ్స్ చూస్తే ఇక్కడ మైనస్ xx1 మైనస్ y1 టర్మ్స్ చూస్తే s1 కదా మైనస్ కామన్ తీస్తే xx1 ప్లస్ y1 అవుతుంది. అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆర్ స్క్వేర్ అంటాం దీన్ని. ఆర్ స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c అవుతుంది. జనరల్గా ఇలాగైనా రాసేసుకోవచ్చు, ఇంతవరకు కూడా చాలా స్టేట్మెంట్. లేదంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0 అనే రూపంలో అనుకుంటే మనము సో సింప్లీగా ఎక్కువ క్యాలిక్యులేషన్ లేకుండా దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే xx1 ప్లస్ y1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలోకే వస్తుంది. అంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ రూపంలోకి రావాలి మనకి. అంటే c అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇందాక x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో మనము ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ స్క్వేర్ అంటే g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c సబ్స్టిట్యూట్ చేసామంటే ఇట్ విల్ బికమ్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి c మిగులుతుంది అక్కడ. సో దిస్ ఈజ్ ద సెకండ్ టైప్ అనమాట. ఇది పాయింట్ ఫామ్లో సెకండ్ టైప్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ మనకు డిఫరెంట్ ఫామ్స్ చాలా ఉన్నాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ టైప్ వచ్చేసి పారామెట్రిక్ ఫామ్. అన్నీ బట్టి కొట్టక్కర్లేదు, మనం బట్టి కొట్టకుండా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే s1 ఈజ్ ఈక్వల్ టు 0 అది మైండ్లో పెట్టుకోండి. అయితే ఇచ్చిన పాయింట్ని బట్టి ఈక్వేషన్ మారిపోతూ ఉంటుంది, అంతే. సెంటర్ని బట్టి పాయింట్ని బట్టి ఈక్వేషన్ మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ సెంటర్ ఏం తీసుకుంటున్నాను, 0,0 తీసుకుంటున్నా. పాయింట్ వచ్చేసి పారామెట్రిక్ అంటున్నాను. పారామెట్రిక్ అంటే ఖచ్చితంగా పాయింట్ ఎలా ఉంటుంది, r cos θ, r sin θ. r cos θ, r sin θ అనమాట. దిస్ ఈజ్ ద పారామెట్రిక్ ఫామ్. అంటే దీన్ని x1 దీన్ని y1 అనుకుంటాము, x1 y1 అనుకుంటాం. సో మనకి ఇక్కడ స్లోప్ ఆఫ్ సిపి చెప్పండి. స్లోప్ ఆఫ్ సిపి ఏమవుతుంది ఇప్పుడు, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే r sin θ బై r cos θ. r క్యాన్సిల్ అయిపోతుంది, sin θ బై cos θ. నాకు కావాల్సింది టాంజెంట్ యొక్క స్లోప్ కదా. టాంజెంట్ ఎలా ఉంది, సిపికి పర్పెండిక్యులర్ కదా. సో టాంజెంట్ లైన్ స్లోప్ ఏమవుతుంది ఇక్కడ, రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే మైనస్ cos θ బై sin θ. సో ఈక్వేషన్ ఏంటి, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1.
x1 y1 అంటే ఇవి, m అంటే ఇక్కడ ఉంది. దిస్ కెన్ బి కాల్డ్ యాజ్ m. సో సబ్స్టిట్యూట్ చేస్తే y మైనస్ r సైన్ థీటా, m అంటే మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా, x మైనస్ x1 అంటే r కాస్ థీటా. సో సైన్ థీటా యువతలకు వచ్చేస్తే ఏమవుతుంది మనకి y సైన్ థీటా మైనస్ r సైన్ ఇంటూ సైన్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కూడా అంతే, మైనస్ x కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r ఇంటూ కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. సో ఈ మైనస్ ఎక్స్ యువతలకు వస్తే ఏమవుతుంది ప్లస్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా. ఈ మైనస్ ఆర్ స్క్వేర్ని అవతలకి షిఫ్ట్ చేసేస్తున్నాము, అదేమవుతుంది r కాస్ స్క్వేర్ థీటా మైనస్ యువతలకు వస్తే ప్లస్ r సైన్ స్క్వేర్ థీటా. ఈ రెండిట్లోంచి r కామన్ తీసామనుకోండి, x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r. దీని వాల్యూ ఎంత 1 కదా, సో ఇట్ విల్ బికమ్ r. సింప్లీ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, పారామెట్రిక్ ఫామ్లో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏంటి, x కాస్ థీటా ప్లస్ y సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు r. లేదా s1 ఈజ్ ఈక్వల్ 0 అని తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే x1 y1 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి స్లోప్ ఫామ్. మూడో టైప్ వచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ స్లోప్ ఫామ్. స్లోప్ ఫామ్ అంటే కనుక సెంటర్ తెలుసు నీకు, ఇక్కడ సెంటర్ ఏమనుకుంటున్నా 0,0 అనుకుంటున్నాను. లైన్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లైన్, అంతే. ఇది వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం పాయింట్ అనేది మనకు తెలియదు, వీ డోంట్ నో దట్ పాయింట్ తెలియదు. ఇప్పుడు ఎలాగ అనుకుంటాం ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. ఇలా ఉన్నప్పుడు మనం ఇందాక కనుక్కున్నాము ఆల్రెడీ, టాంజెన్సీ కండిషన్ తెలుసు కదా. సో లైన్ ఏం తీసుకుంటున్నాను ఇక్కడ, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ mx మైనస్ y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటి, ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా, అంటే p. ఇందాకే ప్రూవ్ చేసాం ఇందాక వీడియోలో, మాడ్యులస్ ఆఫ్ c బై రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అవుతుంది మనకి, రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ 0, సెంటర్ 0,0 నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనమాట. perpendicular distance from the line from center 0,0 to the line mx minus y plus c is equal to 0 is modulus of c by root of 1 plus m square. Modulus of c by root of 1 plus m square. P is nothing but ఇక్కడ p అంటే ఏంటి, రేడియస్ కదా. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్. సో r is equal to c by root of 1 plus m square. దీన్ని మనకు ఇక్కడ c రాసుకున్నాం అనుకో, నాకు కావాల్సిన c అంటే ఏమవుతుంది, r ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. మాడ్యులస్ ఆఫ్ c ఈజ్ ఈక్వల్ టు r ఇంటూ రూట్ ఆఫ్ m ప్లస్ m స్క్వేర్. సో c ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. టాంజెన్సీ కండిషన్ అని ఇదే చెప్పాను నేను, టాంజెన్సీ కండిషన్ అని ఇదే చెప్పాను. సో c తెలుసు, స్లోప్ అంటే m తెలుసు. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, టాంజెంట్ అంటే ఏం తీసుకున్నాం ఇక్కడ మనము, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c లైనే కదా. టాంజెంట్ లైన్ పేరు ఏం తీసుకున్నాను, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో నాకు c వచ్చింది కదా. సో mx ప్లస్ c అంటే ఏమొచ్చింది, ప్లస్ ఆర్ మైనస్ r ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. స్లోప్ ఫామ్ అయినప్పుడు స్లోప్ ఇస్తాడు, స్లోప్ ఇచ్చినాడు అంటే రేడియస్ సర్కిల్ ఇచ్చినాడు అంటే వచ్చేస్తుంది. స్లోప్ రేడియస్ తెలిస్తే కూడా మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ కనుక్కోగలుగుతాము. యూ కెన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ రిజల్ట్ ఉంది, అంటే టాంజెంట్ ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకవేళ మనకి ఇందాక దాంట్లో లైన్ మాత్రమే ఇచ్చాడు, పాయింట్ తెలుసా, ఎక్కడ మీట్ అవుతుందని పాయింట్ తెలుసా, తెలియదు కదా. తెలియనప్పుడు పాయింట్ కూడా కావాలి కదా. సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది కదా, ఈ టాంజెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు పాయింట్ని రాకూడదు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇది. ఒకవేళ ఇఫ్ ఐ టేక్ ప్యారెంట్ సర్కిల్ ఏం తీసుకున్నాను, సెంటర్ అంటున్నాను కదా. సో సర్కిల్ ఏమవుతుంది ఇక్కడ, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని తీసుకుంటున్నాను సర్కిల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసి ఇది. జనరల్గా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనము దాంట్లో చూసాము ఇందాక పారామెట్రిక్ ఫామ్లో. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఏమనుకుంటున్నాం మనము, ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా, ఆర్ కాస్ థీటా కామా ఆర్ సైన్ థీటా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇదైనప్పుడు ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమైంది మనకి ఇందాక,
ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఏమైంది, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. ఇట్ విల్ బి ఆల్సో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అనమాట. సో కంపేర్ చేసుకొని మనం రాసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలంటే మనకి ఆర్ దగ్గర ఆర్ మాత్రమే ఉండాలి. సో దీన్ని సింపుల్గా ఎలా రాస్తాము అంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇందాక మనం చూసాము. సో దీని ప్రకారం చూస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎం అంటే ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆర్ బై సైన్ థీటా. ఏంటబ్బా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారు. ఎక్కడి నుంచి రాలేదు, దీన్ని నేను సింప్లిఫై చేసి రాస్తాను ఇలా. నాకు y ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి రూపంలోకి, ఇక్కడ ఎంఎక్స్ ప్లస్ సి రూపంలో ఉంది కదా. సో ఈ ఈక్వేషన్ని కూడా నేను ఎంఎక్స్ ప్లస్ సి రూపంలోకి మారుస్తున్నాను. సో y సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, నేను డైరెక్ట్ రాశాను. y సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ ఎక్స్ కాస్ థీటా ప్లస్ ఆర్ అవుతుంది. నాకు y మాత్రమే కావాలన్నప్పుడు ఈ ఇంటూ సైన్ థీటా యువతలకు వచ్చేసరికి ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి ఏమవుతుంది, బై అవుతుంది. అంటే మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఇంటూ ఎక్స్ ఆర్ బై సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ కంపేర్ చేయండి, దిస్ అండ్ దిస్. ఈ రెండు కంపేర్ చేస్తే ఎం అంటే ఎంత, ఇక్కడ ఎం అంటే మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఎం అంటే మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. ఎం అంటే మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా. సో మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా ఈజ్ నథింగ్ బట్ మైనస్ కాట్ థీటా. మైనస్ కాట్ థీటా అంటే దీని నుంచి కాట్ థీటా అంటే ఏం రాయొచ్చు, మైనస్ ఎం రాసుకోవచ్చా అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎం బై 1. కాట్ అంటే ఫార్ములా ఏంటి, హైపోటెన్యూస్ బై కాట్ థీటా. కాట్ థీటా అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. అడ్జసెంట్ బై ఆపోజిట్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకుంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ద థీటా ఐ వాంట్. థీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది కదా, అడ్జసెంట్ వాల్యూ ఏమవుతుంది, మైనస్ ఎం అనుకుంటున్నాము. ఆపోజిట్ ఏమనుకుంటున్నాం, 1 అనుకుంటున్నాము. సో ఇదేమవుతుంది, పైథాగరస్ థియరం అప్లై చేస్తే రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్, రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇది క్వాడ్రాంట్ని బట్టి ఉంటుంది వాల్యూ, మైనస్ అనేది క్వాడ్రాంట్ని బట్టి ఉంటుంది. ఒకసారి ప్లస్ ఎం ఉండొచ్చు, ఒకసారి మైనస్ ఎం ఉండొచ్చు. సో దీని నుంచి సైన్ రాయొచ్చు, కాస్ రాయొచ్చు కదా. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రాయడం కోసం అమ్మ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, కాస్ థీటా అంటే కనుక అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఎంత, అడ్జసెంట్ ఏంటి మైనస్ ఎం బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. సైన్ థీటా ఏమవుతుంది దీని నుంచి ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి 1 బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మన పారామెట్రిక్ ఫామ్ ఇదిగో ఇక్కడ ఉంది. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కదా. మనం పారామెట్రిక్ ఫామ్ మనకు అనుకోవాల్సిన ఫామ్లో x1, y1 రూపంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనం ఏం తీసుకున్నాము, ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా అని తీసుకున్నాం. ఆర్ కాస్ థీటా ఆర్ సైన్ థీటా అని తీసుకున్నాం. సో కాస్ థీటా అంటే ఏమొచ్చింది మైనస్. సో మైనస్ ఆర్ ఎం బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్, రూట్ ఆఫ్ ఎం ప్లస్ 1 స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఆర్ సైన్ థీటా అంటే ఏమొచ్చింది 1. సో ఆర్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్, ఆర్ బై రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. క్వాడ్రాంట్ని బట్టి ఇది సింబల్ చేంజ్ అవుతుంది. ఇది మైనస్ ఇది ప్లస్ అయినప్పుడు క్వాడ్రాంట్స్ని బట్టి రకరకాల ఫస్ట్ క్వాడ్రాంట్ ఒకటి, సెకండ్ క్వాడ్రాంట్ని బట్టి ఒక రకం చేంజ్ అవుతుంది. కాబట్టి మైనస్ ప్లస్, ఇక్కడ ఏంటి ప్లస్ మైనస్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. మైనస్ ప్లస్ లేదా ప్లస్ మైనస్, కొన్నిసార్లు రెండిట్లో ప్లస్ రావచ్చు, కొన్నిసార్లు రెండిట్లో మైనస్ రావచ్చు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫార్ములా ఇది. మాకు గుర్తుండదు అంటే గుర్తుండదు అనుకుంటే వదిలేయచ్చు, నో ప్రాబ్లం. ఎలాంటి ప్రాబ్లం లేదు మనకి. సో కెన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మామూలుగా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. ఫార్ములా మైండ్లో పెట్టుకొని ఫార్ములా ద్వారానే చేయాలన్న సర్కిల్స్ అనేది ఏమీ రూల్ లేదు. సో డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు.